హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, రోకెన్ సింఫనీ, ఎస్ఎన్పి గ్లోబల్, ఇన్ఫర్, అదేవిధంగా సోఫోస్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు ఆ జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఆర్ డిసిప్లిన్, అంటే మీరు ఏ డిగ్రీ ఏ బీటెక్ అయినా పర్లేదు, ఏ బ్రాంచెస్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేసుకోండి. ఫ్రెషర్ ఆర్ ఎంట్రీ జాబ్ అనమాట. అంటే ఫ్రెషర్స్ నుంచి అప్ టు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే హ్యాండిల్ ఇన్కమింగ్ కాల్స్ ఆర్ ఈమెయిల్స్ ఫ్రమ్ కస్టమర్స్ రిగార్డింగ్ దేర్ అకౌంట్స్, provide accurate and timely information to customers regarding their account, products, or services, resolve customer inquiries and complaints, maintain a high level of customer satisfaction by meeting or exceeding customer expectations, collaborate with other departments to ensure customer issues are resolved quickly or efficiently, meet or exceed productivity and quality standards, always maintaining TAT, ability to work in a fast-paced environment and handle multiple tasks simultaneously. వర్క్ లొకేషన్ చూసుకుంటే పాన్ ఇండియా అనమాట. ఈ జాబ్కి మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎన్పి గ్లోబల్ నుంచి డేటా అనలిస్ట్ పొజిషన్ కోసం అయితే అప్రెంటిస్ పొజిషన్కి హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ ప్రిఫరబుల్లీ ఇన్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ ఆర్ మార్కెటింగ్, అండ్ ఎంబీఏ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఇన్ మెకానికల్, ఆటోమోటివ్ ఇస్ ప్రిఫరబుల్ బట్ నాట్ ఎసెన్షియల్. ఓకేనా, మీకు మెకానికల్ అండ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఎవరైతే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారు, ఇంజనీరింగ్ డిగ్రీ, వాళ్ళని ప్రిఫర్ చేస్తున్నారు అదర్ దాన్ రిమైనింగ్ కన్నా. బట్ ఎసెన్షియల్ అయితే కాదు, వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, 2021 నుంచి 2024 వరకు అందరూ అప్లై చేసుకోండి. ప్యాషన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆటోమేటివ్ అండ్ టెక్నాలజీ మీద మీకు మంచి గ్రిప్ ఉండాలి. ఎక్సలెంట్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇంక్లూడింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అనమాట. డేటా అనలిస్ట్ అంటేనే మీకు ఎక్సెల్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. నెక్స్ట్, స్ట్రాంగ్ రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ మస్ట్. బేసిక్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ టూల్స్ సచ్ as SQL, యాక్సెస్ 9, ఇక్కడ వేరే టూల్స్ కూడా ఇచ్చారు. నాలెడ్జ్ ఆఫ్ డేటా అనలిటిక్స్ టూల్స్ సచ్ as టాబ్లూ అండ్ పవర్ బిఐ హెల్ప్ఫుల్ బట్ నాట్ ఎసెన్షియల్. ఓకే, మీకు డేటా అనలిస్ట్ టూల్స్ ఉన్నాయి కదా, టాబ్లూ అండ్ పవర్ బిఐ విజువలైజేషన్ టూల్స్, ఇవి కనుక మీకు వచ్చింటే మీకు ఇంకా త్వరగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ ఎస్ఎన్పి గ్లోబల్ మీరు అప్లై చేస్తున్న తర్వాత. మీ వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. దీనికి అప్లై లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోవచ్చు. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే రకుటెన్ సింఫనీ నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్లో సిఎస్సి, ఐటీ అండ్ ఈసీఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎంసీఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంటెక్లో సిఎస్సి అండ్ ఐటీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ సిమిలర్ రోల్. ఫెమిలారిటీ విత్ అజైల్ డెవలప్మెంట్ మెథడాలజీస్ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ విత్ సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్ టెస్ట్ డ్రివెన్ ఎన్విరాన్మెంట్. ఎక్స్పీరియన్స్ ఇన్ కోడింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, J2EE, ఆర్ C++, ఆర్ పైథాన్, లైనక్స్, షెల్ స్క్రిప్టింగ్ ఆర్ ఎక్సెట్రా అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్ మీకు యాంగులర్, గిట్, రియాక్ట్ కూడా వచ్చిన పర్లేదు, నో ప్రాబ్లం, అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ విత్ డేటాబేసెస్ MySQL, MongoDB అండ్ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ ORM ఫ్రేమ్వర్క్స్ అడుగుతున్నారు, లైక్ హైబర్నెట్ అనమాట. అబిలిటీ టు లెర్న్ న్యూ లాంగ్వేజెస్ అండ్ టెక్నాలజీస్. మినిమం మీకు 0 నుంచి 6 months ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. అంటే మీకు ఇంటర్న్షిప్ ఏదైతే చేస్తారో, మీరు 6 months ఇంటర్న్షిప్ కానీ 3 months ఇంటర్న్షిప్ కానీ ఉంటాయి కదా, అవి వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అన్నారు కదా, సో దానికి రిలేటెడ్ గానే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీ వర్క్ లొకేషన్ వచ్చేసి ఇండోర్ అనమాట. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇన్ఫర్ నుంచి క్వాలిటీ అష్యూరెన్స్ అనలిస్ట్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. అసోసియేట్ రోల్ అనమాట ఇది. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ బీఈ, బీటెక్, ఎంసీఆర్, ఎంఎస్సీ అడుగుతున్నారు. మీకు క్యూఏ అనలిస్ట్ గా మీకు 0 నుంచి 1 year, అంటే ఫ్రెషర్స్ నుంచి అప్ టు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఎస్క్యూఎల్ అడుగుతున్నారు. 21 నుంచి 2024 బ్యాచెస్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద టెస్టింగ్ కోర్స్ అండ్ సర్టిఫికేషన్. మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫంక్షనల్ టెస్టింగ్. అంటే మీకు టెస్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకుని ఆ సర్టిఫికేషన్ ఉన్నా పర్లేదు, లేదంటే ఐఎస్టీబీక్యూ సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది. సో అది మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి. అండ్ దాంతోపాటు మినిమం 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఫంక్షనల్ టెస్టింగ్లో. మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, అది క్యాలిక్యులేట్ చేస్తారు. నాలెడ్జ్ అండ్ సిస్టమ్ టెస్టింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఎస్ఐటి, అండ్ యూజర్ అక్సెప్టెన్స్ టెస్టింగ్ యూఐటి. ఓకేనా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ అనమాట, అంటే మొత్తం టెస్టింగ్ లో. అండ్ నాలెడ్జ్ ఇన్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ టెస్ట్ లింక్ ఆర్ క్యూసీ అడుగుతున్నారు. నాలెడ్జ్ అండ్ అజైల్ మెథడాలజీ అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఇన్ బగ్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ క్వాలిటీ సెంటర్ ఆర్ జీరా. ఈ యొక్క ప్రాక్టీస్ పరంగా మీరు జీరాలో కనుక బగ్ ఎలా రైస్ చేయాలో తెలుసుంటే ఇది చాలా అడ్వాంటేజ్ అయితే అవుతుంది మీకు. ఇంటర్వ్యూలో అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. జీరాలో బగ్ లైఫ్ సైకిల్ జీరాలో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి.
And next, excellent written and verbal communication skills with ability to effectively and professionally communicate both orally and in writing. Experience in functional automation test tools like QTP or Selenium అడుగుతున్నారు. QTP పక్కన పెట్టండి. Selenium మేజర్గా మంచి రోల్ ప్లే చేస్తుంది ఆటోమేషన్ టెస్టింగ్లో కానీ. దీనికి రిలేటెడ్గా మీకు జావా కనుక వచ్చింటే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. ఇది కూడా మంచి ఆపర్చునిటీ అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే సోఫోస్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కోసం ఇంటర్న్షిప్ పొజిషన్ కోసం మీరు హైరింగ్ చేస్తున్నారు. సి కానీ పైథాన్ కానీ వచ్చి ఉండాలి మీకు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోండి. మీ యొక్క స్కిల్స్ చూసుకుంటే సి, పైథాన్ ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అడుగుతున్నారు. సో జావా కూడా మీకు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నైస్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెస్ట్ ఆటోమేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్, షెల్ ఆర్ పెరల్ స్క్రిప్టింగ్. ఓకేనా, మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటుంటే పర్లేదు అంటున్నారు. దాంతోపాటు స్ట్రాంగ్ నాలెడ్జ్ కూడా అడుగుతున్నారు. వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఇంకా మంచిది అంటున్నారు అనమాట. ఇక్కడ పైథాన్ కానీ, షెల్ కానీ, పెరల్ స్క్రిప్టింగ్ కానీ. నెక్స్ట్ నైస్ టు హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్. ఇక్కడ మీకు లైనక్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మస్ట్ బి ఏ మోటివేటెడ్ సెల్ఫ్ స్టార్టర్ విత్ షార్ట్ లెర్నింగ్ కర్వ్. వర్క్ లొకేషన్ వచ్చేసి అహ్మదాబాద్ ఉంటుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ లో జాబ్ రావడమే కొద్దిగా కష్టంగా ఉంది కాబట్టి సో వచ్చిన జాబ్స్ ని మిస్ చేసుకోవద్దు. అప్లై చేసుకోండి. ఎవరికైతే అహ్మదాబాద్ వెళ్ళడానికి వాళ్ళకి నో ప్రాబ్లం ఉంటుందో వాళ్ళందరూ కంపల్సరీ అప్లై చేసుకోండి. తర్వాత మీకు కావాలంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి మీరు వేరే కంపెనీకి మూవ్ అయినప్పుడు షిఫ్ట్ చేసుకోవచ్చు. దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఈ 5 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్కి అయితే మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్గా ఏమైనా పోస్ట్ వేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. That's it for today's video, guys. See you in the next video with a few more job notifications. Do subscribe to Frontlines Media. Signing off.